నేను మళ్ళీ చెప్తున్నా, నీలుగడానికి ఏమీ లేదు. మనం ఏమండి, హెచ్చులు చేయడానికి ఏమీ లేదు. డంబముగా నీలుగటానికి, గొంతెత్తి మాట్లాడడానికి, అరవటానికి ఏమీ లేదు. బైబిల్ చెప్తుంది గడ్డి పువ్వు లాంటిది మన జీవితం, ఆవిరి వంటిది. బైబిల్ చెప్తుంది ఆవిరి వంటిది. పొద్దున పుష్పించి సాయంత్రానికి వాడిపోయే గడ్డి పువ్వు లాంటిది మన బ్రతుకు. మనకంటే గొప్పోళ్ళు, మనకంటే నీలిగినోళ్ళు అందరూ ఏడున్నారు? ఎంకలు కూడా లేవు ఇప్పుడు తవ్వుతే. చాలా మంది నీలిగారు, దేవుడే లేడన్నోళ్ళు కూడా ఉన్నారు. దేవుణ్ణి వెక్కిరించిన వాళ్ళు ఉన్నారు, మనకంటే మేధావులు. వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసా? నేను అప్పుడప్పుడు ఫేస్బుక్లో అక్కడక్కడ కొన్ని శ్లోకాలు చూస్తుంటా. నువ్వు నీలిగేవాడవైతే ఒక్కసారి సమాధుల వైపు చూడు అని ఉంటుంది ఒకటి. నువ్వు నీలుగుతూ ఉంటే, గర్విస్తూ ఉంటే, నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ఉంటే ఒక్కసారి సమాధుల వైపు చూడు, నీకంటే నీలిగిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అని. అవునా కదా? దేవుని వాక్యం చెబుతుంది అంటే మనం వినాలి.